అద్వైతం అనేది హయ్యెస్ట్ అయ్యేటప్పుడు మనకి ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? చాలా పెద్ద క్వశ్చన్, మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్కి ఏంటి? నథింగ్ ఎగ్జిస్ట్. ఈశ్వర ఎలోన్ ఎగ్జిస్ట్. అది అయిన తర్వాత మనకి ఇంకేమీ లేనట్టే. కానీ నేను మైత్రేయ అని, లేకపోతే ఈ ప్రపంచం ఉన్నదని మనకు అందరికీ అనుభవంలో ఉంది కదా. అంటే ఇది ఎక్కడున్నాం మనం? ద్వైతంలో ఉన్నాం. సో ఈ ద్వైతంలో ఈ ప్రపంచం ఇవన్నీ కనిపించేటప్పుడు దీనికి భిన్నంగా మనం ఎలా వెళ్ళిపోతారు? కాబట్టి స్పిరిచువల్గా మనం దీన్ని చాలా ట్రిక్కీ ఇష్యూ అన్నమాట. వరల్డ్లీ లైఫ్ కూడా మనకి అనుభవంలో ఉంది. అసత్యమైనప్పటికీ కూడా, ఆత్మ ఒక్కటే సత్యం అయినప్పటికీ కూడా, ఈ ద్వైతం అనేది ఒక మాయ అనేది తెలిసినప్పటికి కూడా మనం అసెండ్ అవ్వలేదు ఇంకా. ఎందుకు అంటే అదే ఆత్మ నుంచి మనస్సు కింద వైపు, జీవుడు కింద వైపు, అహంకారం కింద వైపు ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచం మనకి కనిపిస్తూనే ఉంది. ఈ ద్వైతం, ఈ భార్య, పిల్లలు, ప్రొఫెషను అన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని మరి లేదని ఎలా అనుకుంటాం? అందు గురించే మీకు ఈ ప్రాణ విద్య కూడా మీరు చేయాలి. ఈ ప్రాణ విద్య మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఏ లైఫ్ అయితే మీరు అనుభవిస్తున్నారో, జాబ్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, సమాజం ఉండొచ్చు, ఇవన్నిటినీ ఎక్స్క్లూడ్ చేయకుండా దాన్ని కూడా సంపూర్ణంగా లీడ్ చేసి మనం ఎప్పుడైతే మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాం, మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఈ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్రిక్కీ ఇష్యూ ఏంటంటే, ఏదైతే ఈ ప్రపంచం, ఈ మాయ అనేది ఉండినప్పటికి కూడా మనం దాంట్లో కొట్టుకుపోతూ ఉంటాం. మాయ వల్ల, ఈ ఎనర్జీ వలన, మెంటల్ ఎనర్జీ వలన, అహంకారం వలన, సత్వ తమో రజోగుణాల వలన కిందకు వస్తూ పోతూ ఉంటాం. ఇది ఈశ్వరుడే. కానీ ఈ అహంకారం వలన అద్వైతం అవన్నీ ఏంటి? నిరాకారం. మనకిప్పుడు ఈ జీవుడు ఇవన్నీ కనిపిస్తున్నది సాకారం. అది నిష్కలం, ఇది కలంకం. ఇక్కడ మూడు మనకి క్రియేషను, సస్టెనెన్సు, డిస్ట్రక్షను అన్నీ ఉంటాయి ఈ జీవితంలో. ఏదైతే పుట్టిందో దానికి చావు తప్పదు. కానీ నిష్కలం, నిష్కలంకం, ఆ నిరాకారం, ఆ ఆత్మ మాత్రం ఈశ్వరుడే. కాబట్టి మనకి అది అసలు. కాబట్టి ఈ రెండిటికి మనం కింద వైపు వచ్చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే కొద్దిగా ప్రాబ్లమ్స్లో పడతారు. ఏమవుతుంది? మనం కింద వైపు వచ్చేటప్పుడు ఎంపవర్ అయిపోయి
సక్సెస్లో బాగా మైమర్చిపోయి యూ విల్ బి లాస్ట్.